వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. 15 డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు మనం క్లాస్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్తో వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు క్లాస్లో మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ తీసుకుందాం. సో ఈ మధ్యకాలంలో హెల్త్ బాగలేక ఒక 15 డేస్ మీకు క్లాసు అందుబాటులో లేదు. ఈరోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా మీకు క్లాసెస్ ఉంటాయి. సింప్లిఫికేషన్ అనేది పర్టికులర్గా ఒక టాపిక్ కాదు, ఇందులో అన్ని రకాల టాపిక్స్ మిక్స్ అయ్యి ఒక సింప్లిఫికేషన్ అనేది ఏర్పడింది. అంటే సింప్లిఫికేషన్ అనేది ఎక్కడైతే ఫ్రాక్షన్స్ కానీ, నంబర్ సిస్టమ్ కానీ, లేదా పర్సంటేజెస్ కానీ, లేదా రేషియో ప్రపోర్షన్స్ కానీ, ఇంకేదైనా కూడా టాపిక్లో సింప్లిఫై చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఎక్కడైతే మనం ప్రాబ్లమ్ని సింప్లిఫై అంటే సూక్ష్మ రూపంలోకి మార్చాల్సి ఉంటుందో ఆ మార్చాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణ అనే టాపిక్లోకి రావడం జరుగుతుంది. అంతేగాని సింప్లిఫికేషన్ అనేది పర్టికులర్గా ఒక టాపిక్ కాదు. దీంట్లో భిన్నాలు రావచ్చు, శాతాలు రావచ్చు, సంఖ్యలు రావచ్చు, లేదా బాడ్మాస్ నియమాన్ని ఆధారంగా చేసుకొని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మనం చూస్తామో అవన్నీ కూడా సింప్లిఫికేషన్కి సంబంధించినవి. ఓకే, అయితే సింప్లిఫికేషన్ అంటే ఇచ్చిన సమస్యను సూక్ష్మ రూపం అంటే సింపుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడాన్నే సింప్లిఫికేషన్ అంటాం. ఓకే, మరి ఇది సింప్లిఫై చేయాలి అంటే, ప్రాబ్లమ్స్ను సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ మనకి ఏమేమి తెలిసి ఉండాలి అంటే, టోటల్ టాపిక్ అంతా కూడా 99% బేసిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. పర్ఫెక్ట్గా బేసిక్స్ నేర్చుకొని ఉన్న వాళ్ళందరూ కూడా సింప్లిఫికేషన్ సింపుల్గా చేయగలుగుతారు. మరి అవన్నీ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ మనం బేసిక్స్లో క్లాసెస్లో ఏవైతే చెప్పుకొని ఉంటామో అవన్నీ కూడా ఇక్కడ యూస్ఫుల్ అండి. స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నంబర్స్, తర్వాత పవర్ వాల్యూస్, తర్వాత ఆల్జిబ్రా ఫార్ములాస్, తర్వాత మీకు ఎక్స్పోనెంట్స్ అంటే ఘాతాంక నియమాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. ఓకే, బేసిక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యూజ్ అవుతాయి. తర్వాత దీంట్లో సంఖ్యలపై వచ్చే ప్రాబ్లమ్స్, ఓకే, ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, అవి కూడా చూపిస్తాను. సింప్లిఫికేషన్లో ఒక భాగమే అది. కాబట్టి సింప్లిఫికేషన్కి వెళ్ళే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకోవాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఏంటంటే, మనము సింప్లిఫై చేసేటప్పుడు ప్రాబ్లమ్స్లో కొన్ని సింబల్స్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేస్తూ ఉంటాం. అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఎట్లా ఉంటుంది, ఆ సింప్లిఫికేషన్లో మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయాలంటే ఈ రూల్స్ అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. మరి ఆ రూల్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి ఒక్కసారి చూద్దాం. మనం ప్రాబ్లం చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి కొన్ని సింబల్స్ను మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు అవసరం అవుతాయి. కాబట్టి ఆ సందర్భంలో వాటి వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. ఒకవేళ ప్లస్ సింబల్ ఉంటే అది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు మైనస్గా మారిపోతుంది. ఒకవేళ మైనస్ సింబల్ ఉంటే ప్లస్ సింబల్గా మారిపోతుంది. ఇంటూ సింబల్ ఉంటే అది డివైడెడ్ బై అవుతుంది. ఒకవేళ డివైడెడ్ బై ఉంటే అవతలికి వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకే, రైట్. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇంటూ ఉంటే డివైడెడ్ బై అయితే ఇంటూ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. ఏదైనా ఒక సంఖ్యకు స్క్వేర్ అనేది ఉంటే, వర్గం ఉంటే ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే రూట్గా మారిపోతుంది. స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ వాల్యూ బికమ్స్ స్క్వేర్ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్గా మారిపోతుంది. ఒకవేళ ఇక్కడే మనకు రూట్ ఎక్స్ ఇచ్చాడు, అది ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్గా మారిపోతుంది. స్క్వేర్ ఉంటే రూట్ అవుతుంది, రూట్ ఉంటే స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాడు, అది ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసరికి అది క్యూబ్ రూట్ అవుతుంది. స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్, క్యూబ్ అయితే క్యూబ్ రూట్గా మారిపోతుంది. ఓకే, క్యూబ్ రూట్ ఎక్స్. నెక్స్ట్ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడే క్యూబ్ రూట్ ఎక్స్ అనే వాల్యూ ఉంది, దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయాలి.
అప్పుడు రూట్ ఎక్స్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ అయింది. కాబట్టి క్యూబ్ రూట్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకే అండి, స్క్వేర్ ఉంటే రూట్ అవుతుంది, రూట్ ఉంటే స్క్వేర్ అవుతుంది, క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్ అవుతుంది, క్యూబ్ రూట్ ఉంటే క్యూబ్ అవుతుంది. ఈ విధంగా ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ సింబల్స్ మారుతూ ఉంటాయి. అవి కాకుండా చూడండి, ప్లస్ ఏ బై బి అని ఉంది, అది అవతలికి వెళ్తే మైనస్ ఏ బై బిగా మారిపోతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఏ బై బి అని ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే ప్లస్ ఏ బై బి అవుతుంది. అదే ఇక్కడ మనకు ఏ బై బి అనేది ఇంటూలో ఉంది, అంటే మల్టిప్లికేషన్లో ఉంది. అవతలికి వెళ్తే ఏమవుతుందంటే బి బై ఏగా మారిపోతుంది. సో ఏ బై బి ఏమవుతుంది, బి బై ఏ అవుతుంది. ఎప్పుడు ఇంటూలో మల్టిప్లైలో ఉన్నప్పుడు. అదే ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు గుర్తులు మారుతాయి కానీ భిన్నం మారదు, ఫ్రాక్షన్ చేంజ్ కాదు. ఫ్రాక్షన్ చేంజ్ కాదు, ఏ బై బి అట్లాగే ఉంటుంది, బట్ సింబల్స్ మారుతాయి. ఇంటూ సింబల్ ఉన్నప్పుడు అది రెసిప్రోకల్ అవుతుంది, తలక్రిందులు అవుతుంది. అంటే మనకి ఇంటూలో ఉంటే అవతలికి వెళ్తే ఏమవుతుందంటే డివైడెడ్ బైలోకి తలక్రిందులుగా మారిపోతుంది. సో దానికి మనం ఏం చెప్తామంటే డివైడెడ్ బైకి అపోజిట్ ఇంటూ, ఇంటూకి అపోజిట్ డివైడెడ్ బై. ఈ రెండు ఒకదానికొకటి విలోమాలు, ఇన్వర్స్. సో మల్టిప్లికేషన్కి ఇన్వర్స్ డివైడెడ్ బై, డివైడెడ్ బైకి ఇన్వర్స్ మల్టిప్లికేషన్. కాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు సింబల్స్ ఈ విధంగా మారుతూ ఉంటాయి. ఓకే, మనకి ఇట్లా 2/3 అనే ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే ఏమవుతుంది, ఫస్ట్ దాని ముందు సింబల్ ఏంటో చూసుకోవాలి. ప్లస్సా మైనసా ఇంటూలో ఉందా చూసుకోవాలి. సో అప్పుడు ఆ గుర్తును బట్టి అవతలికి తీసుకెళ్ళినప్పుడు దాని వాల్యూ ఏ విధంగా మారిపోతుందో తెలుసుకుంటాం. ప్లస్ ఉంటే -2/3, మైనస్ ఉంటే +2/3, ఇంటూ ఉంటే 3/2. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే అండి, రైట్. ఇవి ఎల్హెచ్ఎస్ సైడ్ నుంచి ఆర్హెచ్ఎస్ సైడ్కు వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనం చూసాం. ఓకే రైట్, వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్లో రూల్స్ చూపిస్తాను. అవన్నీ ఎట్లా చేయాలో మీకు అందరికీ తెలిసే విధంగా చూపిస్తాను. ఇప్పుడు ఇంకా చాలా విషయాలున్నాయి, బేసిక్స్. ఇవి సింప్లిఫికేషన్ అనే టాపిక్ వెరీ యూస్ఫుల్ బేసిక్స్. ఇవి తెలిస్తేనే మీరు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్. రెండు ప్లస్లు మల్టిప్లై చేసామంటే వచ్చే వాల్యూ కూడా ప్లస్లోనే ఉంటుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. రెండు ప్లస్లను కానీ రెండు మైనస్లను కానీ మల్టిప్లై చేసామంటే ఆటోమేటిక్గా ప్లస్ఏ వస్తుంది. రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లు కానీ మల్టిప్లై చేస్తే మళ్ళీ ప్లస్ వాల్యూనే వస్తుంది. ఈ రెండింటిలో ఏ గుర్తు మారినా మళ్ళీ మైనసే వస్తుంది. అంటే ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఈ రెండు గుర్తులలో ఏ గుర్తు మారినా మళ్ళీ మైనసే వస్తుంది. కానీ రెండు ప్లస్లు కానీ రెండు మైనస్లు కానీ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే ప్లస్ వాల్యూనే వస్తుంది. ఓకే, ఇవి సింబల్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ ఏ పవర్ 0. ఏ పవర్ 0 వాల్యూ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. బేస్ ఏదైనా పవర్ 0 అయితే దాని వాల్యూ 1 అండి. భూమి ఏదైనా ఘాతాంకం 0 అయితే దాని విలువ 1కి సమానం. అయితే దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, 7² + 7 పవర్ 0 ఇట్లా ఇచ్చాడు, దాని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. 7² + 7 పవర్ 0 అంటే 7² అంటే 49, 7 పవర్ 0 అంటే ఏ పవర్ 0 1 కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అంటే టోటల్ వాల్యూ 50. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 9² - 9 పవర్ 0 దీని వాల్యూ ఎంత? 9² 81, 9 పవర్ 0 1, టోటల్ వాల్యూ 80. సో ఈ విధంగా మనకు
ఏ పవర్ 0 వాల్యూ 1 అనేది పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి. ఏ పవర్ 0 అంటే బేస్ ఏదైనా ఉండొచ్చు, కానీ పవర్ 0 అయితే దాని వాల్యూ 1. ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 0 1, ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 0 1, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ 0 1. ఇట్లా బేస్ ఏదైనా పవర్ 0 అయితే దాని వాల్యూ 1 అవుతుంది అని మనకి ఇక్కడ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఏ పవర్ -1. ఏ పవర్ -1 పవర్లో మైనస్ వచ్చింది అంటే అక్కడ మనం ఏ విధంగా లెక్క వేసుకుంటామంటే, పవర్లో మైనస్ ఉందంటే దాని ప్లేస్లో న్యూమరేటర్ అంటే లవంలో 1 వేసుకుంటాం. న్యూమరేటర్లో 1 వేసుకొని మిగిలిన పార్ట్ అంతా డినామినేటర్లో హారంలో వేసుకుంటాం. మిగిలిన పార్ట్ ఏముంది, ఏ పవర్ 1 ఉంది. మైనస్ ప్లేస్లో లవంలో 1 వేసుకున్నాం, మిగిలిన భాగాన్ని హారంలో తీసుకున్నాం. అప్పుడు 1/ఏ పవర్ 1 అంటే ఏనే అవుతుంది. సో దీని వాల్యూ మనకు ఏ పవర్ -1 అంటే 1/ఏ అని అర్థం. ఓకే, ఏ పవర్ -n is equal to 1/ఏ పవర్ n. ఇక్కడ మనకు మైనస్ అనేది పవర్లో వచ్చిందంటే దాని ప్లేస్లో మనం న్యూమరేటర్లో 1 వేసుకొని మిగిలిన భాగాన్ని డినామినేటర్లో వేసేసుకున్నాం. దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 పవర్ -5, 2 పవర్ -5 అని ఇచ్చాడు. అప్పుడు మైనస్ ప్లేస్లో న్యూమరేటర్లో 1 వేసుకోండి, డినామినేటర్లో 2 పవర్ 5 తీసుకోండి. అప్పుడు దాని వాల్యూ 1/2 పవర్ 5 అంటే 32. ఇది మనకు కావాల్సింది 1/32 అని వస్తుంది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాంట్లోనే 3 పవర్ -6 ఇట్లా ఇచ్చాడు. మైనస్ ప్లేస్లో 1 వేసుకోండి న్యూమరేటర్లో, మిగిలిన భాగం అంతా డినామినేటర్లో తీసుకోండి, 3 పవర్ 6. సో 1/3 పవర్ 6 వాల్యూ ఎంత అంటే 729. కాబట్టి వాల్యూ 1/729 అవుతుంది. సో ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్కి సంబంధించిన బేసిక్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు క్లియర్గా చూడొచ్చు. వీటికి మరి ఎక్స్పోనెంట్స్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఘాతాంక నియమాలు, రూల్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాంక నియమాలను ఆధారంగా చేసుకొని సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత భాజనీయత సూత్రాలను ఆధారంగా చేసుకొని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాడ్మాస్ రూల్, సో బాడ్మాస్ రూల్ను బేస్ చేసుకొని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రాబ్లమ్స్లో చూస్తాం. ఇంకా కొన్ని రూల్స్ చెప్తాను ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు. అవన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. వాటిని ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో కొన్ని బేసిక్ రూల్స్ చూపిస్తాను. చూడండి. ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అంటే భూములు రెండు సమానంగా ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే ఘాతాంకాలను కూడుకోవాలి. సో బేసెస్ ఈక్వల్గా ఉండి మల్టిప్లైలో ఉంటే పవర్స్ను అడిషన్ చేసుకోవాలి. కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మీకు పవర్ వాల్యూస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 5 ఇలా ఇచ్చాడు. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అగైన్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు 2 ప్లస్ 5 2 పవర్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 128. మనకు ఈ పవర్ వాల్యూస్ తెలిసి ఉండాలి. పర్టికులర్గా పవర్ వాల్యూస్ నేర్చుకొని ఉండాలి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. సిక్స్ స్క్వేర్ ఇంటూ 6 పవర్ 4 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ 4. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, మల్టిప్లైలో ఉన్నాయి కాబట్టి పవర్స్ అడిషన్ 2 ప్లస్ 4. సో 6 పవర్ 6 6 పవర్ 6 4 డబల్ 6 5 6. ఇది 6 పవర్ 6 వాల్యూ.
m divided by a power n, a power m divided by a power n, or a power m by a power m ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ రెండు ఒకటే. మరి దీనికి మనం ఆన్సర్ ఎట్లా రాసుకుంటాము? బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి డివైడెడ్ బైలో ఉన్నాయి కాబట్టి పవర్స్ మైనస్ చేసుకోవాలి. పవర్స్ మైనస్ చేసుకోవాలంటే ఏ పవర్ m మైనస్ n ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n మీన్స్ ఏ పవర్ m మైనస్ n. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. బేసెస్ ఈక్వల్గా ఉండి డివైడెడ్ బైలో ఉంటే పవర్స్ మైనస్ చేసుకుంటాం. బేసెస్ ఈక్వల్గా ఉండి మల్టిప్లైలో ఉంటే పవర్స్ అడిషన్ చేసుకుంటాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. 3 power 5 divided by 3 square, that is equal to 3 power 5 minus 2, 3 cube, that is equal to 27. 3 cube value 27. Okay, next 4 power 8 by 4 power 5. So 4 power 8 minus 5, that is equal to 4 cube, that is equal to 64. ఓకే, ఈ విధంగా మనకు పవర్ వాల్యూస్ తెలిసి ఉండాలి, రూల్స్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తే మీకు సింప్లిఫికేషన్ చాలా సింపుల్ అయిపోతుంది. దాని మీద ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఏ పవర్ m whole power n, that is equal to a power m into n or mn. a కి పవర్ m, అగైన్ ఈ రెండింటికి హోల్ పవర్ n అని చదువుతున్నాం. ఏ పవర్ m హోల్ పవర్ m. a కి పవర్ m ఉంటే ఏ పవర్ m కి హోల్ పవర్ m ఉందంటే n అంది. ఎప్పుడైతే ఇట్లా 2 పవర్స్ వస్తాయో ఆ రెండు మల్టిప్లైలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏ పవర్ m ఇంటూ n. ఓకే, సో ఎగ్జాంపుల్ 2 cube whole square, 2 cube whole square. అప్పుడు 2 power 3 into 2 ఈ రెండు మల్టిప్లైలోకి వెళ్ళిపోతే 2 power 6 అవుతుంది. 2 power 6 అంటే 64 అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 square whole power 4. 3 square whole power 4. 3 power 2 into 4, that is equal to 3 power 8. Okay, 3 power 8, 6 5 6 1. ఓకే, సో ఇవి మీకు వాల్యూస్ తెలిసి ఉండాలి, పవర్ వాల్యూస్. ఈ పవర్ వాల్యూస్ని కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే సింప్లిఫికేషన్ వెరీ సింపుల్ అవుతుంది. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి మధ్యలో ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి. బేసెస్ ఈక్వల్ అయి ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్. సో m ఈజ్ ఈక్వల్ టు n. ఏ పవర్ m హోల్ పవర్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు n అవుతాం. ఓకే, దీని వాల్యూ మనకు పవర్స్ ఈక్వల్ అయిపోతాయి. బేసెస్ ఈక్వల్ అయి ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్. ఎగ్జాంపుల్ 2 power 5 ఈజ్ ఈక్వల్ టు 2 power x. 2 power 5 ఈజ్ ఈక్వల్ 2 power x. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్. సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఆర్ 5 ఈజ్ ఈక్వల్ టు x. x వాల్యూ 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 power 2x is equal to 5 power 10. 5 power 2x is equal to 5 power 10. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి పవర్స్ ఈక్వల్. సో 2x is equal to 10 అవుతుంది. 2 ఇక్కడ 5 టైమ్స్ పోతే అగైన్ x is equal to ఏమవుతుందంటే 5 వస్తుంది. ఈ విధంగా మనం సింప్లిఫికేషన్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మనకు రూల్స్ తెలిసి ఉండాలి, ఏ సందర్భంలో రూల్ను అప్లై చేయాలి అది కూడా మనకు తెలిసి ఉండాలి. అవన్నీ ప్రాబ్లమ్స్ మనం చేస్తుంటే
ప్రాక్టీస్ అవుతాయి ఈజీగా. కండిషన్స్ని బేస్ చేసుకొని సింప్లిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాను ఈరోజు. అగైన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్ను బేస్ చేసుకొని ఉంటాయి. మీరందరూ కూడా సింపుల్గా చేయొచ్చు. అయితే ఇది సింప్లిఫికేషన్ అనేది పర్టికులర్గా ఒక టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్, అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి దాదాపు దీంట్లో 100 అబోవ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సింప్లిఫికేషన్ అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు క్లాస్లో సాధ్యమైనంత వరకు కొన్ని రూల్స్ను బేస్ చేసుకొని చెప్తాను. దీంట్లో ఎక్కువ శాతం షార్ట్ కట్స్ ఉంటాయి. అయితే షార్ట్ కట్స్ రావాలంటే రూల్స్ తెలిసి ఉండాలి. డైరెక్ట్గా మీకు షార్ట్ కట్ వేసి ఆన్సర్ చూపిస్తే మళ్ళీ మీరు అది ఫాలో కావాలంటే మీకు కండిషన్స్ తెలిసి ఉండాలి. ఆ కండిషన్స్ అన్నీ కూడా చెప్తాను, వాటిని ఫాలో అవుతూ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నంబర్ బేసి సంఖ్యగా ఉంటే -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ పవర్ ఎట్లా ఉందంటే ఈవెన్ నంబర్, సరి సంఖ్య. 400 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి ఈ -1 ఏమవుతుందంటే ఆటోమేటిక్గా +1గా మారిపోతుంది. కాబట్టి +1 అన్నప్పుడు ప్లస్ అనేది పర్టికులర్గా రాయాల్సిన పని లేదు. కాబట్టి దాని వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. బేస్లో భూమి, బేస్లో మైనస్ ఉంది కానీ పవర్ ఏముందంటే ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి ఆ మైనస్ పోయి ప్లస్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, -1 హోల్ పవర్ 299 వాల్యూ ఎంత? సో ఇప్పుడు బేస్ ఏమో -1 ఉంది కానీ పవర్ ఏముందంటే ఆడ్ నంబర్, బేసి సంఖ్య. పవర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ పవర్ ఆడ్ నంబరా ఈవెన్ నంబరా చూసుకోండి. సో పవర్ ఆడ్ నంబర్ కాబట్టి అగైన్ వాల్యూ ఏమవుతుందంటే -1 వస్తుంది. వాల్యూ కనుక్కోవాలి. సో p విలువ ఎంత? x⁴2/3 హోల్ పవర్ p = x². దెన్ ఫైండ్ p. p వాల్యూ ఎంత? ఓకే అండి, మనకు కావాల్సింది p వాల్యూ. మనం ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఒక్కసారి చూద్దాం. బోర్డు వైపు చూడండి. సింపుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతాయి. ఏ రూల్ అంటే a⁴m హోల్ పవర్ m = a⁴m × n. ఈ రూల్ ప్రకారం పై రెండు పవర్స్ను మల్టిప్లైలోకి తీసుకెళ్తున్నాను. ఓకే రైట్. ఫస్ట్ పై పవర్స్ రెండు మల్టిప్లై చేస్తే x⁴2/3 × p దట్ ఈజ్ ఈక్వల్ టు x². 2/3 × p = x². అగైన్ నెక్స్ట్ కండిషన్ ఏంటో చూడండి. బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి మధ్యలో = సింబల్ ఉంది. బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి మధ్యలో = సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో ఆ కండిషన్ ఏంటి? a⁴m = a⁴n. సో m = n. బేసెస్ ఈక్వల్గా ఉండి ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మధ్యలో = సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్. సో అప్పుడు బేసెస్తో మనకు పని లేదు, బేసెస్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ బేసెస్ అనేవి ఉండవు, ఓన్లీ పవర్స్ మాత్రమే తీసుకుంటాం. 2/3 × p = 2. ఓకే రైట్. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే 2/3 అనేది మల్టిప్లైలో ఉంది. 2/3 ఎట్లా ఉందంటే మల్టిప్లైలో ఉంది. మనకు p వాల్యూ కావాలి. 2/3 మనకు మల్టిప్లైలో ఉంది కాబట్టి దాన్ని = అవతలకి తీసుకెళ్తాం. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 2/3 ఏమవుతుంది? సో మల్టిప్లైలో ఉండే 2/3 = అవతలకి వెళ్తే ఏమవుతుంది అనుకున్నాం? 3/2 రివర్స్ అవుతుంది. అంటే రెసిప్రోకల్, తలక్రిందులుగా మారిపోతుంది. సో p = 2 × 2/3 అవతలకి వెళ్ళి ఏమైందంటే 3/2 అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ చేసుకుంటే మనకు కావాల్సింది p వాల్యూ 3 అని వచ్చేస్తుంది. ఓకే, మనం ఈ రూల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 3 రూల్స్ను అప్లై చేసాం. ఇది ఇంటూ 2/3 అవతలకి వెళ్తే ఏమవుతుందంటే 3/2 అయింది. కాబట్టి 3/2 అయితే 2 క్యాన్సిల్ అయితే p వాల్యూ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. ఓకే, ఒక క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో చూడండి. 16 యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వేసుకుంటాం. హోల్ పవర్ 1.25 అంటే ఇది డెసిమల్లో ఉంది.
దశాంశ రూపంలో ఉంది. దాన్ని డెసిమల్ తీసేసి ఫ్రాక్షన్లో రాసుకోవాలి. ఎట్లాగంటే 1.25 అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని డెసిమల్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తీసేసి 125/100గా రాసుకుంటాం. డెసిమల్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంటే బై 10, డబల్ డిజిట్ ఉంటే బై 100, ట్రిపుల్ డిజిట్ ఉంటే బై 1000 అని వేసుకుంటాం. ఇప్పుడు ఈ 1.25 ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే మనం 125/100. సో 125/100 ఇలా వేసుకున్నాం. అగైన్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 25 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 25 5s, 25 4s. ఓకే అండి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏముందంటే 16 హోల్ పవర్ 5/4 ఉంది. 16 హోల్ పవర్ 5/4. అగైన్ ఇక్కడ డినామినేటర్లో నంబర్ ఎంత ఉందంటే 4 అని ఉంది. డినామినేటర్లో నంబర్ 5/4లో డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఈ బేస్ను మార్చుకోవాలి. బేస్ ఎంత అంటే 16. దాన్ని మనం పవర్ 4 వచ్చేట్టుగా రాసుకోవాలి. 16ని పవర్ 4 వచ్చేట్టుగా రాసుకోవాలంటే 2 పవర్ 4గా రాసుకోవచ్చు. సో 16 ప్లేస్లో మనం 2 పవర్ 4 అని తీసుకోవచ్చు. 16 ప్లేస్లో ఏం తీసుకుంటామంటే 2 పవర్ 4. అగైన్ హోల్ పవర్ ఏముందండి 5/4. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా ఈ రెండు మల్టిప్లై చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది 2 పవర్ 5. సో 2 పవర్ 5 అంటే దాని వాల్యూ ఎంత అంటే 32. సో మన ఆన్సర్ ఎంత అంటే 32 ఇప్పుడు. ఓకే రైట్. ఇక్కడ పవర్ వాల్యూస్ యూజ్ అవుతున్నాయి. పవర్ వాల్యూస్ను మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే 16 ప్లేస్లో ఏం తీసుకున్నామంటే 2 పవర్ 4 తీసుకున్నాం. 2 పవర్ 4 ఎందుకు తీసుకున్నామంటే డినామినేటర్లో 4 ఉంది కాబట్టి. డినామినేటర్లో 4 వేసుకోవడం వల్ల ఆ 4 వాల్యూ రావడం కోసమని 2 పవర్ 4గా రాసుకున్నాం. ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు 2 పవర్ 5 ఉంటుంది. 2 పవర్ 5 అంటే వాల్యూ 32. ఓకే ఉందో చూడండి. 84/63 is equal 24/√x. Then find x. 84/63 is equal 24/√x అయితే x విలువ ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోండి. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మధ్యలో ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే మీకు వెరీ సింపుల్ వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే √x ఇంటూ 84. 84 ఇంటూ √x ఈజ్ ఈక్వల్ 63 ఇంటూ 24. 63 ఇంటూ 24. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకు 12 టేబుల్ బాగా తెలుసు కాబట్టి 12 టేబుల్తో చూడండి. 12 2s 24, 12 7s 84, 12 2s 24, 12 7s 84. అగైన్ 7 టేబుల్తో 7 9s 63, 7 9s 63. ఓకే మనకు √x ఈజ్ ఈక్వల్ టు 9 2s 18 అనేది వచ్చింది. మనకు √x కాదు కావాల్సింది x వాల్యూ కావాలి కదా. మరి x వాల్యూ కావాలంటే మనం చెప్పుకున్న కండిషన్ ప్రకారం x కావాలంటే రూట్ మనకు అవసరం లేదు. రూట్ను అవతలికి పంపించేద్దాం. మరి రూట్ అవతలికి వెళ్తే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఉంటే రూట్ అవుతుందని చెప్పుకున్నాం మనం ఫస్ట్లోనే. అప్పుడు x వాల్యూ ఏమవుతుందంటే ఈ రూట్ అవతలికి వెళ్ళి 18కి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఉంటే రూట్ అవుతుంది, రూట్ ఉంటే స్క్వేర్ అవుతుందని చెప్పుకున్నాం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 18 స్క్వేర్ ఎంత అంటే 324. సో x వాల్యూ 324. ఇక్కడ మనకు స్క్వేర్స్ తెలిసి ఉండాలి, రూల్స్ తెలిసి ఉండాలి. ఓకే అండి. దాని ద్వారా మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. -4 హోల్ పవర్ 3 ఇంటూ -4 హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు -4 హోల్ పవర్ 2a. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇక్కడ ఏ విలువను కనుక్కోమంటున్నాడు. సో దేంట్లో కండిషన్ ఏంటి అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయండి. మీరు గమనించాల్సింది ఏంటంటే బేసెస్ ఈక్వల్గా ఉండి ఒక ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంది అంటే బేసెస్ తీసుకోవాల్సిన పని లేదు. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, అగైన్ ఈజ్ ఈక్వల్ సింబల్ కూడా ఉంది. అప్పుడు అన్ని బేసెస్ను క్యాన్సిల్ చేసుకుంటాం. బేసెస్తో పని లేదు. ఎందుకంటే బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాం కాబట్టి బేసెస్తో పని లేదు. బేసెస్ అన్ని తీసేద్దాం. అగైన్ ఇంకో కండిషన్ ఏం చెప్పుకున్నామంటే ఇంటూ ఉంటే పవర్స్ అడిషన్ చేసుకుంటాం. ఓకే
ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ అడిషన్ చేసుకుంటే 3 + 7 ఏమవుతుంది 10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు వేసుకోండి, ఇంటూ ఉంటే ప్లస్ వేసుకోండి, డివైడెడ్ బై అయితే మైనస్ వేసుకోండి పవర్స్లో. ఇక్కడ బేసెస్కి ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ పైన అడిషన్, బేసెస్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి పవర్స్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు. ఒకవేళ ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఉందంటే పవర్స్ మైనస్ చేసుకుంటాం. బేసెస్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం, ఇంటూ ఉంటే పైన ప్లస్, ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈజ్ ఈక్వల్ టే వేసుకోండి. 3 + 7 10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a. మనకు కావాల్సింది ఏ వాల్యూ. అప్పుడు 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. ఏ వాల్యూ 5 వస్తుంది. సో క్వశ్చన్ చూడండి. 384 హోల్ పవర్ 16 ఇంటూ 384 హోల్ పవర్ 8 డివైడెడ్ బై 384 హోల్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ 384 హోల్ పవర్ 3x అండ్ ఫైండ్ x వాల్యూ కనుక్కోమంటున్నాడు ఇక్కడ. సో ఇంతకుముందు క్వశ్చన్లో లాగానే మనం ఏం చెప్తున్నామంటే బేసెస్ ఈక్వల్గా ఉండి ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే బేసెస్ అన్ని క్యాన్సిల్ అనుకున్నాం. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది, బేసెస్ కూడా అన్ని 384 ఉంది కాబట్టి 384 క్యాన్సిల్ చేయండి, బేసెస్ అన్ని క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ బేసెస్కు మనకు ఇంటూ సింబల్ ఉంటే పవర్స్ అడిషన్ ప్లస్ వేసుకుంటాం, ఇంటూ ఉంటే ప్లస్, డివైడెడ్ బై ఉంటే మైనస్ వేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈజ్ ఈక్వల్ టే వేసుకోండి, ఇంటూ ఉంటే ప్లస్, డివైడెడ్ బై అయితే మైనస్, ఈజ్ ఈక్వల్ టు అయితే ఈజ్ ఈక్వల్ టు సింబల్ వేసుకోండి. ఇక మనకు కావాల్సిన పవర్స్ అన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. 16 + 8 - 6 ఈజ్ ఈక్వల్ టు 3x. ఓకే అండి, దాని నుంచి x వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, 16 + 8 24, 24 - 6 24 - 6 18. సో 18 ఈజ్ ఈక్వల్ టు 3x. 3 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, x ఈజ్ ఈక్వల్ టు 6 మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ గమనించండి. 3/6 ఇంటూ 3² ఇంటూ 3/7 డివైడెడ్ బై 3/10 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా ఇది వేరు అది వేరు. ఎందుకు వేరు అంటున్నామంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు, రైట్ హ్యాండ్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్లో ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ వాల్యూ బేస్గా ఉంది. అంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు వైపులా భూములు ఉంటే భూములు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బేసెస్ లేవు, వన్ సైడ్ మాత్రమే బేస్ ఇచ్చాడు, ఇంకో సైడ్ బేస్ లేదు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, సో బేస్ రెండు వైపులా ఉంటే బేస్ క్యాన్సిల్ చేసుకుంటాం, కానీ రెండు వైపులా లేదు, ఒక వైపే ఉంది కాబట్టి అది కూడా సేమ్ బేస్ ఉంది కదా. సో అయినా కూడా అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక బేస్ వేసుకుందాం, ఎందుకంటే ఆర్హెచ్ఎస్ సైడ్ బేస్ లేదు కాబట్టి ఇక్కడ బేస్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఉంటే పైన ప్లస్, డివైడెడ్ బై అయితే మైనస్. ఓకే అండి, ఇంటూ ఉంటే పవర్స్ అడిషన్, డివైడెడ్ బై అయితే పవర్స్ మైనస్. ఇక పైన ఏం బ్యాలెన్స్ ఉన్నాయి మనకు ఒక్కసారి చూడండి. పవర్స్ 6 + 2 + 7 and 10. 6 + 2 + 7 - 10. ఓకే, 3/8 + 7 15 - 10. 3/5 15 - 10 5. 3/5 అంటే 243. మనకు కావాల్సిన వాల్యూ ఎంత అంటే 243. 3/5 వాల్యూ. సో ఇది మనకు రావాల్సిన ఆన్సర్ 3/5 243. ఈజ్ ఈక్వల్ టు సింబల్ తర్వాత వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు, కానీ అక్కడేంటి ఈజ్ ఈక్వల్ టు అవతల కూడా సేమ్ అదే బేస్ ఇచ్చాడు కాబట్టి బేసెస్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడ బేసెస్ క్యాన్సిల్ చేసుకొని ఒక బేస్ రాసుకున్నాం, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ బేస్ లేదు కాబట్టి. తర్వాత కామన్ రూల్, పైన పవర్స్ను ఇంటూ ఉంటే అడిషన్ చేసుకోవాలి, డివైడెడ్ బై అయితే మైనస్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 9. 25 ఇంటూ √x ఈజ్ ఈక్వల్ టు 425 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ 25 ఇంటూ √x ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ 425 ఉంది. అయితే మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి. ఓకే అండి, చూడండి మనకు ఎల్హెచ్ఎస్ సైడ్ 25 ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ 425 ఉంది. అయితే 25 కానీ 50 కానీ 75 కానీ లేదా 00 కానీ ఇలాంటి వాల్యూస్ ఉన్నాయంటే ఆ నంబర్ ఖచ్చితంగా 25తో డివిజబుల్ అవుతుంది.
లాస్ట్లో 25 కానీ 50 కానీ 75 కానీ 00 కానీ ఉంది అంటే ఆ నంబర్ 25తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 25తో 25 1s are 25 17s. సో మనకు అక్కడ బ్యాలెన్స్ ఏముంది చూడండి, రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17. కానీ మనకేం కావాలి, ఎక్స్ కావాలి, రూట్ అవసరం లేదు కదా. అప్పుడు రూట్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్. 17 స్క్వేర్ మీన్స్ 289. సో ఆన్సర్ ఎక్స్ వాల్యూ 289 అవుతుంది. ఓకే రైట్. 2x whole cube plus 3x whole cube is equal to 945. Then find the value of x. సో దీంట్లో ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. మరి రూల్ ఏంటి, ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం. సో 2x క్యూబ్, ఇక్కడ 2x హోల్ క్యూబ్ అని చదవాలి. 2x క్యూబ్ అన్నప్పుడు వేరే రకంగా వస్తుంది, 2x హోల్ క్యూబ్ అంటే వేరే రకంగా వస్తుంది. ఇక్కడ 2x హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటంటే 2కి క్యూబ్ ఉంటుంది, x కూడా క్యూబ్ ఉంటుంది అని అర్థం. అప్పుడు 2 క్యూబ్ అంటే 8 x క్యూబ్ వేసుకుంటాం, ప్లస్ 3x హోల్ క్యూబ్ అంటే 3కి పవర్ క్యూబ్ ఉంటుంది, xకి పవర్ క్యూబ్ ఉంటుంది. సో 3 క్యూబ్ 27 x క్యూబ్ అంతే వేసుకోవాలి. కానీ 2x క్యూబ్ అని వేయకూడదు, 2x క్యూబ్ అని చదవకూడదు. 2x హోల్ క్యూబ్ ప్లస్ 3x హోల్ క్యూబ్ అనే చదవాలి. హోల్ క్యూబ్ అంటే రెండింటికి పవర్ ఉంది అని అర్థం. ఓకే, సో 8x క్యూబ్ ప్లస్ 27x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 945. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 35x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 945. సో 35 నుంచి 945 రెండు వైపులా నంబర్లను క్యాన్సిల్ చేసుకుందాం. 35 2s are 35 7s are. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. మనకు కావాల్సింది x వాల్యూ మాత్రమే కావాలి. సో క్యూబ్ మనకు అవసరం లేదు, క్యూబ్ అవతలికి వెళ్తే ఏమవుతుందని చెప్పుకున్నాం, క్యూబ్ రూట్ అవుతుంది. స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్, క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 27. సో క్యూబ్ రూట్ 27 మీన్స్ 3 క్యూబ్ 27. సో క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈజ్ 3. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి, 3. రైట్. సో ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేసుకోండి ఈరోజు క్లాస్లో. మిగతావి మనకి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ సింపుల్గా రావాలంటే మీరు బేసిక్స్ క్లాసెస్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. స్క్వేర్లు క్యూబ్లు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పవర్ వాల్యూస్ అన్నీ కూడా చూసుకోండి. ఇంకా ఆల్జీబ్రా ఫార్ములాస్ ఉన్నాయి, ఇంకా మనం దాంట్లోకి ఎంటర్ కాలేదు. ఆల్జీబ్రా ఫార్ములాస్తో కూడా క్వశ్చన్స్ చాలా వస్తాయి, అవన్నీ కూడా చూపిస్తాను. ఈరోజు చెప్పింది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో మీరందరూ కూడా ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాథ్స్ ఈజీ వస్తుంది, సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు ఈ రోజు నుంచి క్లాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సో థ్యాంక్ యూ.